హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ లంసమ్ అమౌంట్ ఒకేసారి మనకు వచ్చినప్పుడు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో చూద్దామండి. లంసమ్ అమౌంట్ అనగానే మనకి రెగ్యులర్ ఇన్కమ్ కాకుండా సడన్గా ఒక ప్రైజ్ మనీ విన్ అయినప్పుడు కానీ, లేదా మన రిటైర్మెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు రిటైర్మెంట్స్లో వచ్చేది కానీ, లేదంటే ఇది వరకు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటూ సడన్గా ఒకేసారి వచ్చిన అమౌంట్, ఏవైనా పాలసీస్ మెచ్యూరిటీ అయిపోయి ఒక ల్యాక్స్లోనో క్రోర్ అలా వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా వరకు జనరల్గా ఏం చేస్తుంటారంటే, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికో వాళ్ళకి అప్పు అవసరమని ఎవరో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఇవ్వడము, లేదా తెలిసిన వాళ్ళకి ఇవ్వడము, ఫ్రెండ్స్కి ఇవ్వడం, లేదంటే ఎవరైనా ఇక్కడ అమౌంట్ పెడితే నీకు 5 yearsలో డబుల్ అవుతుందని చెప్పి రకరకాల యాప్ల్లో పెట్టించడము, ఇలా మనం జనరల్గా చూస్తుంటాం. కానీ ఇలాంటి వాటిలో అస్సలు పడొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే, ఫ్యామిలీలో ఏవైనా అప్పులు ఉంటే తీర్చేసుకోవడం, లేదంటే పిల్లలకి పనిచేయడం అది చేస్తుంటారు. ఎప్పుడు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఎందుకు అంటే, మీ తర్వాత ఆల్రెడీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మీ అసెట్స్ అనేది ఆటోమేటిక్గా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నెక్స్ట్ వెళ్తుంటుంది. కాబట్టి మీరు ముందుగానే ఇచ్చేస్తే కనుక మీరు ఉండవలసిన ఇయర్స్ అన్నీ కూడా వాళ్ళే డిపెండ్ అయ్యి ఉండాల్సి వస్తుంది. మీ ఇండివిజువల్గా మీరు ఉండాలంటే కనుక మీరు ఎప్పుడు కూడా అలా ఎవరికి ఇవ్వకండి. మీ పిల్లలకైనా ఇవ్వద్దు, మీ ఫ్రెండ్స్కి ఇవ్వద్దు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వద్దు. ఇలాంటి యాప్స్లోని ఇది అన్ఆథరైజ్డ్ యాప్స్ కానీ, లేదంటే ఇలాగ మీకు 5 yearsలో డబుల్ అమౌంట్స్ అవుతాయి, ఇలాంటి వాటిల్లో కూడా అస్సలు చేయకూడదండి. ఇప్పుడు సడన్గా ఇంత అమౌంట్ వచ్చింది కదా, ఆల్రెడీ మీకు హౌస్ లేకుండా డ్రీమ్ హౌస్ అనేది ఒకటి కట్టుకోవాలనుకుంటే కనుక కట్టుకోవచ్చు. లేదు మాకు ఆల్రెడీ హౌస్ ఉంది, ఈ అమౌంట్ ఎక్సెస్గా ఉంటుంది అన్నప్పుడు మీరు బ్లైండ్గా ఎవరు చెప్పింది వినకుండా మీ ఓన్ ఐడియాస్ తోటి, అలాగే మీకు ఇంకా నాలెడ్జ్ ఏమైనా కావాలంటే సెర్చ్ చేస్తూ కొన్ని సజెషన్స్ అవి తీసుకోవడం చాలా మంచిదండి. ఫస్ట్ అన్నిటికన్నా బెస్ట్ మీకు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అండి. ఇది పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ జాయింట్ అకౌంట్ తీస్తే కనుక మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వేస్తే కనుక మీకు 9,500 పర్ మంత్ ఎవ్రీ మంత్ వస్తుంటుంది, 15 lakhs. ఇంకా లేదు అండి మేము ఇండివిజువల్గా వేస్తాము అంటే కనుక ఈచ్ 9 lakhs వేయచ్చు. 9 lakhs వేస్తే 5,550 అనేది మీ అకౌంట్కి మంత్లీ ఆటోమేటిక్గా మీ సేవింగ్ అకౌంట్కి వస్తుంది. అది మీరు మంత్లీ ఒక ఫంక్షన్ లాగైనా ఫీల్ అవ్వచ్చు, లేదంటే మీ ఎక్స్పెండిచర్కి సరిపడగా ఆటోమేటిక్గా ఇదే జనరేట్ అవుతుందని కూడా అవ్వచ్చు. ఇదైతే చాలా మంచి స్కీమ్ అండి. ఎవరి దగ్గర అయితే 15 lakhs ఒక 9 lakhs ఉన్నాయనుకోండి, 9 lakhs ఉంటే ఇండివిజువల్గా 9 వేసుకోండి ఫిక్స్డ్ డిపాజిట్లో. పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది. ఇది మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అండి. ఇందులో మీకు మంత్లీ కూడా మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ క్యాలిక్యులేటర్ అని చెప్తే మీకు 7.2% వస్తుంది. 9 lakhs వేయడం వల్ల మీకు 5,550 అనేది మంత్లీ మీకు ఆటోమేటిక్గా పలానా డేట్కి అని మీరు ఒక అకౌంట్ నెంబర్ ఇస్తే అకౌంట్లో పోస్ట్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా క్రెడిట్ అయిపోతుంటుంది. లేదు ఈ అమౌంట్ కూడా మాకు అవసరం లేదు అనుకుంటే జస్ట్ ఆ వచ్చిన అమౌంట్ని ఆటోమేటిక్గా ఆర్డీకి కూడా మీరు వేసేయచ్చు. డైరెక్ట్గా మీరు ఒక లెటర్ ఇస్తే కనుక ఒక ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి అమౌంట్ రాగానే నెక్స్ట్ డే దానికి ట్రాన్స్ఫర్ అయిపోయేటట్టుగా ఆర్డీ కూడా వేసుకుంటే మీరు ఆ ఇంట్రెస్ట్ అవుతుంది, ఈ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. మీ ఇన్కమ్ టోటల్ మీ 5 years మినిమం వేసుకోవచ్చు. మీ అమౌంట్ మెయిన్ సెక్యూర్గా ఉంటుంది, ఎప్పుడు అవసరమైనా మీరు తీసుకోవచ్చు. విత్ ఇన్ 1 to 3 years లోపు తీసేస్తానంటే 2% బేసిక్ మీద మీకు పెనాల్టీ ఉంటుంది, అంటే 9 lakhs మీద. 3 to 5 years మిడిల్లో డ్రాప్ చేస్తానంటే 1% ఉంటుంది. లేదు మాకు ఎటువంటి అవసరం లేదు, మేము 5 years వెయిట్ చేస్తే కనుక వెల్ అండ్ గుడ్, మీకు ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది, యువతల ఆర్డీ కూడా వస్తుంది, ప్లస్ అసలు కూడా మీకు వస్తుంది. 5 years తర్వాత మీకు అవసరం ఉంటే వాడతారు, లేదంటే దాన్ని మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయి కదా, అప్పుడు దాన్ని బట్టి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ నేను ఒకేసారి లంసంగా వేయకుండా 3 yearsకి 1 year ఒకటి, 2 years ఒకటి, 3 yearsకి ఒకటి అని వేశారనుకోండి, 5 అలా మీకు ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్కటి రిటర్న్ అవుతూ వస్తూ ఉంటుంది. అవసరమైతే మీరు వాడుకోవచ్చు, లేదంటే దాన్ని రెన్యువల్ చేయొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ ఒక స్కీము. ఇవన్నీ కాదండి మాకు కొంత నాలెడ్జ్ ఉంది, రియల్ ఎస్టేట్స్లో పెడతాను నాకు నాలెడ్జ్ ఉంది అనుకుంటే కనుక మీరు ఏదైనా మంచి కమర్షియల్ సైట్ తీసుకొని దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం, మళ్ళీ అలా షాప్స్ లాగా కట్టేసి రెంట్స్కి ఇచ్చుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు
మీరు అన్ని విధాలుగా వెరిఫై చేసుకొని పక్కా డాక్యుమెంట్స్ అవి 1-2 సార్లు వీలైతే ఎంక్వైరీ కూడా సర్వే నెంబర్లు అవి కూడా చూసుకొని జాగ్రత్తగా కొనాలి. కంగారు పడిపోయి ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చాలామంది మోసపోతుంటారు. ఇప్పుడు చాలా న్యూస్ల్లో కూడా చూస్తుంటాం. హైదరాబాద్ అట్లాంటి సిటీస్లో కూడా పెద్ద పెద్ద బిల్డర్సే రేరా రిజిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళే కూడా మొన్న నేను న్యూస్లో చూశాను. ఆ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నోన్ పర్సన్స్కి వాళ్ళగా ఇచ్చి. మీకు జెన్యూన్గా ఉంటేనే అలాగా ఐడియా ఉన్నది, ఒకవేళ దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము సాల్వ్ చేయగలము అంటే ఆ ఓడా చుట్టూ జీవీఎంసీ చుట్టూ తిరిగి మేము చేయించుకోగలము అన్న ఉద్దేశం ఉండి మీకు ఒక నాలెడ్జ్ ఉంటే ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి రియల్ ఎస్టేట్ వైపు కూడా వెళ్ళొచ్చు మీరు. లేదండి మాకు షేర్స్ స్టాక్ మార్కెట్లో కూడా బాగా నాలెడ్జ్ ఉంటేనే వెళ్ళండి. నాలెడ్జ్ లేకుండా ఎవరో చెప్పారు పలానా స్టాక్ కొనమన్నారు, డివిడెండ్స్ వస్తున్నాయి, ఇంత అమౌంట్ పెడితే మనకి డివిడెండ్ మంత్లీ 3% రీచ్ అవుతుంది బాగానే ఉందని చెప్పి డివిడెండ్ మీద డిపెండ్ అయ్యి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా బ్లైండ్గా ఒకే దాంట్లో పెట్టకూడదు. అయితే షేర్ మార్కెట్లో పెట్టడం, లేదంటే రియల్ ఎస్టేట్లో పెట్టడం, లేదంటే ఎఫ్డీలో పెట్టడం, ఇలా కాకుండా మీకున్న అమౌంట్ని 4-5 చోట్ల స్ప్లిట్ చేసి ప్లానింగ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మీకు నాలెడ్జ్ మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో ఐడియా ఉంటే మంత్లీ ఇంత అని చెప్పి పెట్టుకోండి. దానికి మీ నాలెడ్జ్ని బట్టే పెట్టండి. ఉన్నదంతా పెట్టేసి తర్వాత లాస్ అయిపోయినప్పుడు బాధపడకుండా. అలాగే మనకి బెస్ట్ అండ్ ఆప్షను ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇప్పుడు ఇంతమంది ఇన్ని బ్యాంకులు ఎందుకండి ఉన్నాయి? ఫిక్స్డ్ డిపాజిట్ల మీద గ్యారంటీ. మీరు అనొచ్చు ఇప్పుడు మన దగ్గర వీళ్ళు 7%, 6.8 ఇచ్చి వీళ్ళు మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ షేర్ మార్కెట్స్ మీద పెట్టి తిరిగి మనకి ఇస్తున్నారు అనేసి. వాళ్ళ నాలెడ్జ్లో వాళ్ళకి ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఎలా చేసినా మనకు అనవసరం. మనకి ఇవ్వాల్సిన అమౌంట్ విత్ ఇన్ టైమ్స్లో సెక్యూర్గా వస్తుంది కాబట్టి బ్యాంకుల్ని ఇంతమంది నమ్ముతూ ఉంటారు. ఇదివరకు ఎట్లాగా ఫిక్స్డ్ డిపాజిట్ అనగానే ఒక స్లిప్ ఇవ్వరు. ఇప్పుడు ప్రతిదానికి ఒక అకౌంట్ ఓపెన్ చేసి అన్నీ ఫెయిర్గా విత్ నామినీతో సహా అన్నీ క్లియర్గా ఉంటున్నాయి. ఈ అబోవ్ 60 ఏజ్ వాళ్ళకి అలాగే అమౌంట్ 9 lakhs 15 lakhs ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఏవి సడన్గా ఏమీ చేయలేము, ఈ అమౌంట్ ఎక్సెస్ ఉంది అంటే కనుక మీరు మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి వెళ్ళిపోవడం చాలా బెస్ట్ అండి. మీ అమౌంట్ సెక్యూర్గా ఉంటుంది, ప్లస్ మంత్లీ కూడా మీకు వడ్డీ వస్తూనే ఉంటుంది ఎవ్రీ మంత్. అది మీకు ఎక్స్పెండిచర్కి అవసరమైన వాళ్ళు వాడుకుంటారు, అక్కర్లేని వాళ్ళు ఆర్డీకి వేసుకుంటారు. అలాగే ఈ స్టాక్స్లోని చాలామంది ఒకేసారి కొన్ని స్కీమ్స్ చెప్తూ ఉంటారు. రిటర్న్స్ ఎస్డబ్ల్యూ స్వాప్ అని సిప్లో పెట్టమని, అవన్నీ కూడా మీకు నాలెడ్జ్ ఉంటేనే మీరు వెళ్ళండి. అటు సైడ్ వెళ్ళి అనవసరంగా మీ ఉన్న ఇన్కమ్ని పాడు చేసుకోకుండా బెస్ట్ ఆప్షన్ అయితే డిపాజిట్స్ అండి. పోస్ట్ ఆఫీస్లో కూడా మనకి చాలా డిపాజిట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి గూగుల్లోకైనా పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్లోకైనా వెళ్తే మీకు ఇలా మహిళలకు కూడా ఉన్నాయి, మహిళా సేవింగ్స్ సమ్మన్స్ అని, ఇలా రకరకాల స్కీమ్స్ తోటి మా ఎన్ఎస్సి నేషనల్ ఎన్ఎస్సి కూడా ఉంటాయి స్టాక్స్. అలాగే మీకు పోస్ట్ ఆఫీస్లో చాలా బెస్ట్ స్కీమ్స్ ఉన్నాయండి. మీరు ఎక్కడో అన్నిటిలో తెలియకుండా పోస్ట్ ఆఫీస్లోనే చూసుకోవచ్చు. అలాగే ఎన్ఎస్సి క్యాలిక్యులేటర్లు కావాలన్నా, ఫిక్స్డ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్స్ కావాలన్నా 5 yearsకి ఎలా కావాలి, అలా మహిళలు అయితే సేవింగ్ స్కీము, అలాగే పిల్లలు ఉన్న వాళ్ళకైతే సుకన్య సమృద్ధి, ఇలా పీపీఎఫ్ అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇంకా తక్కువ ఏజ్లో నుంచి కూడా పీపీఎఫ్ స్టార్ట్ చేయొచ్చు. పీపీఎఫ్ కన్నా సుకన్యలో ఎక్కువ వస్తుంది, అమ్మాయిలు ఉన్న సుకన్యలో పెట్టచ్చు. ఇలాగ మీరు బెస్ట్ ఏంటి అనుకుంటే గవర్నమెంట్ స్కీమ్స్ పోస్ట్ ఆఫీస్వి, అలాగే మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్కీముల్లో మీరు ఏది పెట్టినా దానికి నష్టం లేదండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉండి ఇవాళ లేకపోయినా కానీ స్కీమ్ అనేది ఎప్పటికీ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్తో పాటు ఈ పెన్షన్ స్కీములు కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు మోదీ గారు పెట్టింది మంత్లీ మీరు ఇంత కడితే ఏజ్ని బట్టి, అవి కూడా అవన్నీ కూడా మీకు గవర్నమెంట్ చేంజ్ అయినా కానీ ఈ స్కీమ్స్ ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ అవ్వు. ఒకవేళ మీ దగ్గర ఎక్సెస్ అమౌంట్స్ ఉంటే కనుక సేఫ్గా దాన్ని వాడడానికి ట్రై చేయండి. అనవసరంగా కుటుంబంలో ఎవరికో ఇచ్చి ఫ్రెండ్స్కి ఇచ్చి సఫర్ అవ్వకుండా మీ అమౌంట్ని మీకోసం సేఫ్గా ఉంచుకునేదైతే మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, బ్యాంక్ డిపాజిట్స్ అని నా అభిప్రాయం. మీకు కూడా నచ్చినట్టయితే మీరు ఫాలో అవ్వండి. అమౌంట్ ఉంటే కనుక కంపల్సరీ అందులో వేసుకోండి. మీ అవసరాన్ని బట్టి అవి ఉపయోగపడుతూ ఉంటాయి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.